యోబు గ్రంథము 26వ అధ్యాయము చూడండి 13వ వచనం తర్వాత లైన్ మనం చూస్తే, ఆయన హస్తము పారిపోవు మహాసముద్రమును మహాసర్పమును పొడిచెను. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను అనేటువంటి మాట. ఈరోజు మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన ఏం చేయగలడు, లేక ఆయన ఏమి చేయడానికి ఆయనకున్న శక్తి బలము, ఆయనకున్న వివేకము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఆయన హస్తం అంట పారిపోవు మహాసర్పమును పొడవగలదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన హస్తము మహాసర్పమును పొడుస్తుంది. దీని ఒక భావం ఏంటో తెలుసా? దీని ఒక భావం ఏంటంటే ఆయన అపవాది క్రియలను లయపరుస్తాడు అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. అపవాది దేనికి సాదృశ్యం అండి? అపవాది దేనికి సాదృశ్యం చెప్పాలా? ఏమండి మీలో ఎవరైనా ఉన్నారేంటి అపవాది తాలూకా? ఉన్నారా ఎవరైనా? ఇందాక ఐతుకు తాలూకా అని చెప్పాను, అపవాది తాలూకా ఎవరైనా ఉన్నారా? మరి ఉంటే మరి లేకపోతే అంత బాధ ఎందుకు? నా దేవుడు నా విషయంలో అపవాది క్రియలను లయపరుస్తాడని నమ్మండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో ఏదైతే అపవాది నీ విషయంలో కొన్ని క్రియలు చేస్తూ ఈరోజు దేనిని బట్టి అయితే నేను ఇబ్బంది పెడతా ఉన్నాడు, రాబోతున్న దినాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ ప్రతి అపవాది క్రియను నేను లయపరుస్తాను. ఈరోజు పిల్లరా, అపవాదికి మనం భయపడాల్సిన అవసరము లేదు. అపవాదికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాడు తోకొక్కటే ఊపుతా ఉన్నాడు, నువ్వు మాత్రం కింద మీద అయిపోతున్నావు. ఆల్రెడీ యేసు ప్రభు సిలువలో అపవాది తలను ఏం చేశాడు? ఆయన చితకదొక్కాడు ఆల్రెడీ. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తోకను మాత్రమే ఊపుతున్నాడు. నిజంగా ఆ బుర్ర ఆయన తొక్కకపోతే ఇంకా నీవు ఏమైపోయేవాడు? ఆ తోక్కే నువ్వు అలాగ అవుతున్నావు. భయపడక ఇక నుండి నీ జీవితంలో ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలను ఆయన ఏం చేస్తాడు? లయపరుస్తాడు. ఆలోచించాలి మనం. సర్పం అని అంటే అపవాదే, వాడు ఏం చేస్తున్నాడట? పారిపోతున్నాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. పారిపోతున్నాడు. ఈరోజు అపవాదిని చూచి మనం ఏం చేస్తున్నాం? మన యొద్ద ఉన్నటువంటి దేవుని శక్తిని చూచి వాడి పారిపోతూ ఉంటే, ఈరోజు పిల్లరా ఆడిని చూసుకుని మనం పారిపోతున్నాం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అపవాదిని తరమయ్యేటువంటి పరిస్థితిలో మనం లేము. అపవాది చేత తరమబడే పరిస్థితిలో మనము ఉన్నాం. నువ్వు ఈరోజు అపవాదిని తరమాలనుకుంటున్నావా, తరమబడాలనుకుంటున్నావా? అబ్బా నువ్వు తరిమేస్తావు అపవాదిని. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత ఉండు, మన ఇద్దరం వెళ్దాం. ఎలా 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 తరుముతాం అపవాదిని? ఎలా తరమాలండి అపవాదిని? మంచి సరైన జువ్వోడు తీసుకుంటే పరిగెడతాడా? ఎలా ఎలా పరిగెడతాడు అపవాది? చెప్పండి. అపవాదిని మీరు ఎలా తరుముతారు? నేను ఎలా తరుముతాను మీకు అనవసరం. మీరు ఎలా తరుముతారో చెప్పండి. అసలు మనం ఏం చేస్తాడు పరిగెడతాడు? ప్రార్థన చేస్తే పరిగెడతాడు నీ యొద్ద నుండి కదా. మరి చేయకపోతే పరిగెట్టుకు నీ దగ్గరికి. ఇది మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తే వీడు పారిపోతాడు. మరి అప్పుడు దాకా ఎక్కడున్నాడు? నీ దగ్గర నుంచే పరిగెట్టాడు. మరి అంతకుముందు ఎలా వచ్చాడు నీ దగ్గరికి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు చేస్తే ఎలా పరిగెట్టాడు, అలా నువ్వు చేయనప్పుడు అలాగే అదే రేంజ్లో అదే ఫాస్ట్లో సూపర్ మ్యాన్లా పరిగెట్టి నీ దగ్గరికి వచ్చాడు. మర్చిపోకూడదు మనం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ కుటుంబంలో ప్రార్థన అనేది ఉండదో, ఏ కుటుంబంలో పిల్లరా వాక్యము చదివేటువంటి విధానం, ఏ కుటుంబము నుండి దేవుని గురించినటువంటి ఆ రక్షణ సునాదము వినబడదో, ఈరోజు బాధాకరమైన సంఘటన ఏంటో తెలుసా? అలాంటి కుటుంబాలను చేరిపోయాలని అపవాది పరుగులు పెడుతూ వస్తున్నాడట దగ్గరికే. ఆ కుటుంబం నుండి పారిపోవటం లేదు అపవాది, ఇంకా ఆ కుటుంబాల్ని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు పిల్లలు అపవాదికి మనమే అధికారాన్ని ఇస్తున్నాం. అంటే ఏం తెలియజేస్తున్నావు అపవాది కంటే? అపవాది ఇదిగో నేను వాక్యము చదవట్లేదు, త్వరగా నా దగ్గరికి రా.
నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగా జీవించలేకపోతున్నాను, నా దగ్గరికి త్వరగా రా. నేను నీకు ఇచ్చిన తీర్మానాన్ని మర్చిపోయాను, నా ఎద్దుకు త్వరగా రా. నేను ఆత్మీయ పతనావస్థలోనికి చాలా వరకు పడిపోయాను, ఇంకొద్ది దినాల్లో పూర్తిగా నేను పడిపోతాను, నా ఎద్దుకురా అని ఈరోజు నువ్వు కొన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు చేయకపోవడంతో పేరు పెట్టి లేక బొట్టు పెట్టి అపవాదిని రమ్మని నువ్వే ఏం చేస్తున్నావు, నీ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఈరోజు అలాంటి వారి యొద్దకు అపవాది చాలా వేగంగా ఏం చేస్తున్నాడట, ఆయన పరుగులు పెడుతూ వస్తున్నాడు. ఎందుకు అనంటే నీ ఆనందాన్ని దుఃఖంగా మార్చేయాలని, నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చేయాలని, ఈరోజు నీ మనశ్శాంతిని, నీ సమాధానాన్ని చెరిపేసి నేను అధోగతికి తీసుకువెళ్ళిపోయేటందుకు ఈరోజు అపవాది పిల్లరా ఎంతో బలంగా నీ విషయంలో పనిచేస్తున్నాడు. నీవు గనక దేవుని యొక్క మాటకు లోబడి, అయ్యా నేను అపవాదిని నా ఎదురు నేను తరమాలనుకుంటున్నాను, ఇక నుండి అపవాది క్రియలకు నేను తలొగ్గను అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా అపవాది క్రియలను దేవుడు నీ జీవితంలో లయపరచగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో అపవాది నిన్ను లోక సంబంధమైన వాటికి నిన్ను ప్రేరేపిస్తూ నీ ఆత్మీయ జీవితం నిన్ను పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అపవాది చేత పడగొట్టబడద్దు, అపవాది చేత తరమబడేటువంటి పరిస్థితులు నీవు ఉండొద్దు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన 3 విషయాలు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నేను నీ శ్రమను తీసేయాలనుకుంటున్నాను, నేను నీ బాధను తీసేయాలనుకుంటున్నాను, నేను నీ వ్యాధను తీసేయాలనుకుంటున్నాను, నేను ఈ యొక్క దుఃఖాన్ని సంతోషముగా, నేను నాట్యముగా నేను మార్చాలనుకుంటున్నాను. శ్రమల్లో ఎలాగైతే పరుగులు పెట్టావో, శ్రమల్లో ఎలాగైతే తలడిల్లిపోయావో, అంతకు మించి నా కొరకు సాక్షిగా నేను వాడుకోవాలని నేను నీ జీవితంలో సముద్రము అనబడినటువంటి ఆ సమస్యలను నేను రేపేయాలనుకుంటున్నాను. వాటిని నేను 2 పాయలుగా చేసేయాలనుకుంటున్నాను. నాకు నువ్వు ప్రార్థనా సహకారాన్ని అందిస్తే, నేను చెప్పినట్లుగా నేను జీవిస్తే నేను ఈ పని చేయగలను ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ గంట ఉన్నాడు, నా బిడ్డలైనటువంటి వారిలో దేని మనసు ఉండాలి తప్ప అంత మాత్రము అహంకార సంబంధమైన మనసు ఉండడానికి వీల్లేదు. నేను అహంకారులను నేను పడగొడతాను, లేక నేను పగలగొడతానని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు అహంకార మనసు నీలో ఉందా, అది తీసేసుకునే ప్రయత్నించి 3వ ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీ జీవితంలో అపవాది క్రియలకి మీద నేను ఏం చేస్తాను, లయపరుస్తాను. నువ్వు అపవాది క్రియలను నువ్వు లయపరచడం, ఇలాంటి దేవుని ఒక కార్యం నీ జీవితంలో స్పష్టంగా జరగడం నువ్వు చూడబోతా ఉన్నావు.